యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసిబుద్దైంది. వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయం కోసం రైతులు తరలించిన ధాన్యం నీట మునిగింది. పలు గ్రామాల్లో కల్లాలు రోడ్లపై ఆరబోసిన వడ్లు ఒక వరదల్లో కొట్టుకుపోయాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కింద ఒక 5 ఎకరాల వరి పంట పోసి ధాన్యాన్ని ఒక 6 ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ పోసిన, కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నా. నాతో పాటు చాలా మంది ఇక్కడ రైతులు ఒక 50-60 బస్తాలు వరిలో పోయినాయి. ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న రైతులను ప్రభుత్వం ఒక 4 ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది. వడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టుకుపోయిన వడ్లు కూడా చూసినారు అందరూ. నాతో పక్కల్లో కూడా కొట్టుకుపోయినాయి. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లకు రైతులు విక్రయం కోసం ధాన్యాన్ని తరలించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధర వస్తుందన్న ఆశతో ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో తెల్లవారుజామున కురిసిన వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. సుమారు 35 నుండి 40 లారీల వరి ధాన్యం తడిసిముద్దైంది. దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక 50